అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని వాక్యమును చదవగా విందము. నావలే ఉండుట వారికి మేలు అని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపుకోలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుట దేవుడు మనలను పిలిచియున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? ఈ యొక్క వాక్యము ద్వారా మనుషులందరూ కూడా ఏ విధముగా ప్రవర్తించాలనేటువంటి విషయము బహుస్పష్టముగా అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు తెలియజేసినటువంటి విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. దీనిలో భర్త గురించి ఉన్నది, భార్య గురించి ఉన్నది, వివాహము గురించి ఉన్నది, విడాకుల గురించి ఉన్నది, విధవరాల గురించి చెప్పడం జరిగింది, విడిచిపెట్టినటువంటి వాళ్ళ గురించి కూడా చెప్పబడినది. అయితే బహుస్పష్టముగా అపోస్తలుడైనటువంటి పౌలు ప్రజలైనటువంటి మనమందరము కూడా ఏ విధముగా ఉండాలి అనేటువంటి విషయాలలో చాలా సలహాలు, చాలా హెచ్చరికలు, చాలా పాయింట్స్ మనం ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పెండ్లి చేసుకున్నటకు స్వేచ్ఛ ఉన్నది అని ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పెండ్లి చేసుకున్నటకు స్వేచ్ఛ ఉన్నది అని అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్యమును? పెళ్ళి ఎవరినన్నా చేసుకోవచ్చు, కానీ ఆ యొక్క వివాహము దేవుని యొక్క చిత్త ప్రకారం ఉన్నదా లేదా అనేటువంటి ఒక స్పృహతో మనం ఉండాలి. ఒక ఆలోచన పరముగా ఆ యొక్క వివాహం చేసుకోవాలి. ఏ వయస్సులో పడితే ఆ వయస్సులో కూడా వివాహాలు చేసుకోవడానికి వీలు లేదు. స్వేచ్ఛ ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే వివాహము చేసుకోవడానికి స్వేచ్ఛ ఉన్నది. మరి ఎటువంటి వారినైనా వివాహము చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఎటువంటి వారంటే ఎలాంటి వాళ్ళు అంటే అంతస్తులు కానీ ఆస్తి విషయాలలో కానీ వ్యత్యాసాలు లేకుండా, లేదంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనేటువంటి వ్యత్యాసాలు లేకుండా వివాహములు చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉండవచ్చు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. వివాహము ఎవరికైనా చేసుకోవడానికి స్వేచ్ఛ ఉన్నది, కానీ వివాహమైన తర్వాత ఆ యొక్క భార్యను కానీ భర్తను కానీ విడిచిపెట్టుటకు స్వేచ్ఛ లేదు అని స్పష్టముగా ఇక్కడ వాక్యములో మనకు తెలియజేస్తున్నారు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎందుకనగా వివాహము చేసుకున్న తర్వాత ఎవరు కూడా విడాకులు తీసుకోవడం అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి విరుద్ధమైనది. ఎందుకు దేవుడు వద్దు అంటున్నాడంటే, ఒకసారి వివాహమైన తర్వాత
విడాకులు తీసుకోవడం అనేటువంటిది ఆ యొక్క కుటుంబానికి కానీ ఆ కుటుంబ వ్యవస్థ కానీ ప్రత్యేకముగా ఆ కుటుంబము దేవుని యొక్క మహిమార్థమై ఆ కుటుంబము ఉండబోదు అనేటువంటి ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. ఎందుకనగా విడాకులైపోయినటువంటి వారు ఒక సమర్థవంతముగా మందిరములో రావడం కానీ, మరి విడాకులైనటువంటి వారు ఒక మందిరములో ఒక కీలక పాత్ర తీసుకోవడము కానీ, సేవ చేయటం, ప్రత్యేకముగా సేవ చేయటములో కానీ, అంటే సేవ చేయడం అంటే సేవకులకు మాత్రమే పరిమితం అనుకోబాకండి. ఒక మంచి జీవితం ఒక సొసైటీలో కానీ, మనం ఉండేటువంటి కాలనీలో కానీ, మనం చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్లో కానీ ఒక మంచి జీవితం, క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి ఒక మంచి జీవితము కూడా సువార్తను ప్రకటించుటే. చాలామంది విషయాలలో నేను వింటూ ఉంటాను, ఆమె క్రైస్తవురాలు లేదంటే ఆమె క్రైస్తవుడు కనుక ఏ తప్పు చెయ్యరు అనేటువంటి మాట నేను చాలామంది వద్ద నుండి విన్నాను. కనుక మరి మనము క్రీస్తును పోలి నడుచుకున్నట, లేదంటే క్రీస్తును మహిమపరచుట మన జీవితాల ద్వారా, క్రీస్తును రిప్రజెంట్ చేయుట అనేటువంటిది విడాకులైపోయిన తర్వాత దానిలో ఖచ్చితముగా కొదువై ఉంటుంది. అంతేకాదు దేవుని యొక్క ఉద్దేశము అక్కడ ఆ కుటుంబంలో, ఆ పర్టిక్యులర్ కుటుంబంలో సఫలమవదు. ఆ యొక్క కుటుంబ వ్యవస్థ సరిగ్గా ముందుకు సాగదు. కనుకనే విడాకులు తీసుకోవద్దు అని ఈ యొక్క వాక్యములో స్పష్టముగా దేవుడు పౌలు ద్వారా చెప్తూ ఉన్నాడు. పరిత్యజించకూడదు అని అంటే అర్థం ఏంటంటే విడిచిపెట్టకూడదు అని అర్థం. అందుకనే సామెతల గ్రంథములో కూడా 14వ అధ్యాయము 1వ వచనములో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇల్లు కట్టడం అంటే ఇటుకలు వేసి సిమెంట్ వేసి నీళ్ళు వేసి కట్టడం కాదు. అక్కడ జ్ఞానముతో కట్టడం అని అంటే అర్థం ఏంటంటే కుటుంబ వ్యవస్థను జ్ఞానముతో ముందుకు తీసుకుని వెళ్ళటం. స్త్రీకి ఆ అద్భుతమైన బాధ్యతను దేవుడు ఇచ్చాడు. అందుకనే జ్ఞానవంతురాలు అని మరి వాక్యములో స్పష్టముగా తెలియజేయబడుతూ ఉన్నది. కట్టడం అంటే అగైన్ ప్రార్థనతో కట్టడం, క్రైస్తవ సిద్ధాంతాలతో కట్టడం, క్రైస్తవ ప్రిన్సిపల్స్తో కట్టడం, లేదా ఒక ప్రార్థన ప్రాకారముగా భర్తతో మెలగడం కానీ, బిడ్డలను పెంచేటువంటి విషయములలో కానీ, డబ్బులను వచ్చేస్తున్నటువంటి ఆ సంపాదనను సరైనటువంటి విధములో దానిని ఖర్చు పెట్టడము కానీ, ఇవన్నీ కూడా జ్ఞానము కింద వస్తాయి. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఆ విధముగా జ్ఞానముతో ఇల్లు కట్టేటువంటి, లేదంటే ఆ సంసారాన్ని నడిపించేటువంటిది, లేదంటే ఆ కుటుంబాన్ని అభివృద్ధి పరచబడటములో క్రీస్తులో ఎదిగేటువంటి కుటుంబముగా, ఆ కుటుంబము బలమైనటువంటి కుటుంబముగా నిలవబడుటకు స్త్రీకి ఎంతైనా పాత్ర ఉన్నది. అందుకనే అదే మాటను మనం చూస్తే పురుషుడు గురించి ఒక మాట వ్రాయబడి ఉంది వాక్యములు. అదేమనగా మీ యొక్క భార్యలతో జ్ఞానముతో కాపురం చేయుడి అని ఉంది. ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని ఉంది వాక్యం. పురుషుల గురించి జ్ఞానముతో మీ భార్యతో కాపురం చేయమని ఇంకొక చోట వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ రెండిటికి, భార్యకు కానీ భర్తకు కానీ ఆధారం ఏంటి? జ్ఞానం కదండి. అంటే జ్ఞానముతో సంసారం చేయాలి, జ్ఞానముతో కుటుంబాన్ని నడిపించాలి, జ్ఞానముతో బిడలను పెంచాలి, జ్ఞానముతో మన జీవితాన్ని మలుచుకోవాలి. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? పుస్తకాలు చదివితే వచ్చేదా? లేదా ఒకళ్ళ దగ్గర నుంచి ఒక కాలేజీకి వెళ్ళి నేర్చుకునేదా? లేదంటే ఎవరి దగ్గరన్నా మనం నేర్చుకునేదా? కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం అంటే? అగైన్ వాక్యం ఏం చెప్తుందో అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఈ యొక్క వాక్యము ప్రతిదానికి కూడా మూలమే. జ్ఞానము లేకుండా మనము దేని విషయములో కూడా మనం సాధించలేం. జ్ఞానము లేకుండా దేని విషయంలో కూడా మనం అభివృద్ధి పరచబడలేం.
జ్ఞానముతో మనము కుటుంబాన్ని నడపాలేనంటే ఖచ్చితముగా ఈ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానము కేవలము ప్రభు యొద్ద నుండే వస్తుంది. ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే వస్తుంది. ప్రభువును ఆశ్రయిస్తూ ఉంటే వస్తుంది. మందిరాలలో దేవుని సేవకులు చెప్పేటువంటి మాటలను విని దాని ప్రకారం నడుచుకున్నట్టులో వస్తుంది. ఈ జ్ఞానము లేకుండా మనం సంసారాలు కానీ, భర్తతో కాపురము కానీ, భార్యతో కానీ కాపురము చేస్తూ ఉండంటే ఖచ్చితంగా ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఆ ఒడిదుడుకులు వస్తే ఆ కొన్నిసార్లు ఆ ఒడిదుడుకులు ఎక్కడికి దారితీస్తాయి అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. ఈవెన్ విడాకుల వరకు కూడా దారితీస్తాయి. మనమందరం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. విడాకుల యొక్క పర్సంటేజ్ చాలా పెరిగిపోయింది. చాలా విచారకరమైన విషయము. ఇది దేవునికి విరుద్ధమైనది. ఇది దేవుడు ఇష్టపడనది. ఏమాత్రము కూడా దేవుడు ఇష్టపడనది. ఎందుకనగా వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసినది. వివాహ వ్యవస్థను దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నది. అందుకనే ఆదికాండములో మొట్టమొదట ఆశీర్వాదం ఏంటండి? ఈలాగు ఆశీర్వదించెను. ఎలాగూ? దానిలో 5 ఆశీర్వాదాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకొనుడి. 5 చూసారండి? మొత్తము దానిలోనే ఉన్నది అంతా కూడా. ఫలించండి అంటే అర్థం ఏంటండి? ఆస్తులు సంపాదించుట, అంతస్తులు సంపాదించుట, మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళటమా? ఫలించండి అంటే నథింగ్ బట్ ఫ్యామిలీ సిస్టమ్. అభివృద్ధి చెందండి. అగైన్ మీరు వివాహాలు చేసుకోండి, ఆ బిడ్డలను కనండి, నా కొరకు వారిని పెంచండి. ఆ విధముగా దేవుడు వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే హెబ్రీలు రాసినటువంటి పత్రికలో మనమందరం, ఇప్పుడు కొంత మారింది కానీ కొన్ని సంవత్సరాలుగా, ఇదివరకు నా చిన్నతనములో అయితే ఎవరి పెళ్లి కార్డు మీద చూసినా అదే వాక్యం. ఏం వాక్యం? వివాహము అన్నిటిలోనూ ఘనమైనది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, వివాహాన్ని లేదంటే వివాహ వ్యవస్థను దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, అంత విలువనిచ్చాడు. ఎందుకనగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ కూడా వివాహాలు చేసుకుని అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని దానిని ఏలుడి అని చెప్పి ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే వివాహ వ్యవస్థలో ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి అంటే, భార్యని సరైనటువంటి రీతిలో భర్త చూడకపోవటం, లేదా భర్తను సరైనటువంటి విధములో భార్య చూడకపోవటం, క్రైస్తవ ప్రమాణాలతో పెంచలేకపోవడం, ఒక ఎగ్జాంపులరీగా తల్లిదండ్రులు లేకపోవటం. మనం వాక్యం చదవకుండా వాళ్ళని వాక్యం చదవమంటే వాళ్ళు చదవరు. మనం ప్రార్థన చేసుకోకుండా మీరు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేయరు. మనం మందిరాలకి సరిగ్గా రాకుండా నువ్వు మందిరానికి వెళ్ళు అంటే వాళ్ళు చేయరు. మనము చేయాలి, వాళ్ళ ముందు వాళ్ళకి చెప్పాలి, అప్పుడే వాళ్ళు చేస్తారు. ఆ క్రైస్తవ ఆ జీవిత విధానం యొక్క ఇంపార్టెన్సు ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డలకు అనుదినము బోధించాలి. ఆ బోధించుటలో ఒక ఎగ్జాంపులరీగా తల్లి కానీ తండ్రి కానీ ఉండాలి. ఇవి లేకపోవటం వలనే బిడ్డలు ఇష్టానుసారంగా బ్రతకడానికి కానీ అనేకమైనటువంటి పాపాలు చేయడానికి కానీ వాళ్ళ జీవితంలో ఆ తప్పిపోవడం కానీ జరుగుతూ ఉన్నది. ఇలాంటి కుటుంబాల విషయములలో దేవుడు చాలా బాధపడుతున్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనగా ఈజీగా భర్తను వదిలేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఈజీగా భార్యను విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. కారణాలు అడిగితే చాలా సింపుల్ కారణాలు చెప్తారండి. దీని అంతటికి గల కారణం ఏంటంటే జ్ఞానము లేకుండా కుటుంబ వ్యవస్థ నడిపించటం. చెప్పాను కదా ఇందాక నేను, ఈ జ్ఞానము దేవుని వలన వస్తుంది.
ప్రార్థనా పూర్వకముగా కట్టాలి. మత్తయి సువార్తకు వెళ్దాం మనం. 5వ అధ్యాయం 32వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడవబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచు ఉన్నాడు. భార్యను విడనాడువాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తూ ఉన్నాడు. ఈ ఆలోచన లేకుండా ఎంతమంది భార్యలను విడనాడుతున్నారండి? అంటే ఆయన తప్పు చేసి అగైన్ భార్య కూడా తప్పు చేయడానికి ఈయన దోహదపడుతూ ఉన్నాడు. నేను చెప్పట్లేదండి, అది వాక్యం చెప్తున్నది, దానిని నేను వివరిస్తున్నాను అంతే. అంతేకాదు అదే మత్తయి సువార్తలో కూడా మనం వేరే చోట రాయబడినటువంటి వాక్యాన్ని నేను మీ ముందు ఉంచాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఇక్కడ చూద్దాం. పరిసయ్యులు ఆయన శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఏ హేతువు చేతనైనా, ఏ కారణం చేతనైనా విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొనవలెను, వారిద్దరూ ఏక శరీరముగా ఉందరదని చెప్పిదననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మనుష్యుడంటే వేరే వాళ్ళు కాదండి. భర్త అయినా విడాకులు తీసుకోవడానికి, వేరుగా బ్రతకడానికి అనుమతినివ్వడం, లేదంటే దోహదపడేటువంటి విధానములో ప్రవర్తించుట. ద సేమ్ టైం భార్య కూడా విడాకులకు దారి తీసేటువంటి పరిస్థితులలోనికి భార్య కూడా వెళ్ళేటువంటి స్థితులు చాలా కుటుంబాలలో ఉన్నాయి. ఈ సంసారం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియను దేవుడు ఎంతో ఆలోచించి పెట్టినటువంటి విషయం. దీని విషయంలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఈ యొక్క ప్రమాణాల మీద ఎప్పుడైతే మనం 1 కొరింథీ 7వ అధ్యాయము మరి మనం చదివినటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి ప్రమాణాలను మనం వాటిని కాపాడడానికి, వాటిని సంరక్షించడానికి అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభువు మాట్లాడినటువంటి మాటలను మనము మరి ఎవరైనా సరే మనమందరము కూడా కుటుంబ వ్యవస్థను కాపాడడానికి మన ప్రయత్నం చేయాలి. ఈ కుటుంబ వ్యవస్థను దేవుని యొక్క కుటుంబముగా ముందుకు తీసుకుని వెళ్ళాలనంటే కొద్దిగా కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. ఆ కష్టములో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ కష్టములో ఇబ్బంది పడినప్పుడు ప్రతి స్త్రీ అలాగా ప్రతి భార్య భర్త గురించి ప్రార్థన చేయాలి. వాక్యం అదే చెప్తున్నదండి. ప్రతి ఒక్క భర్త భార్య గురించి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క భార్య భర్త గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి గురించి, వాళ్ళ ప్రార్థనా జీవితం గురించి, వాక్యములో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు తెలుసుకోవాలని, వాళ్ళ ఆత్మీయంగా వాళ్ళు ఎదగాలని, దేవునికి ఇష్టమైన బిడలుగా వారు ఉండాలని, వారికి చేతనైనంత సేవ వారు చెయ్యాలని, బిడలను పెంచుటలో జ్ఞానము దయచేయి ప్రభువా అని ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఈ విధముగా కుటుంబాన్ని కడితే అది ఖచ్చితంగా పటిష్టమవుతుందండి. ఇక్కడ 9వ వచనములో కూడా ఇక్కడ అయితే మనస్సు నిలపలేని ఎడల పెండ్లి చేసుకొని వచ్చును, కామతప్తులవుట కంటే పెండ్లి చేసుకున్నట మేలు, మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువు ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాపకూడదు. స్త్రీ లేదంటే భార్య తన భర్తతో సమాధాన పడవలెను. ఒకవేళ ఏదన్నా ఒక మిస్అండర్స్టాండింగ్, లేదంటే వాళ్ళిద్దరికి ఏదన్నా వచ్చింది, ఒక బిడ్డల విషయంలో కానీ, ఒక కొనుట విషయంలో కానీ, లేదంటే ఇంకోటి విషయంలో కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, ఒక కొంత ఎడబాటు వరకు రాగానే మళ్ళీ వీళ్ళు ఏం చేయాలంటే స్త్రీ భర్త దగ్గర సమాధాన పడాలి. అసలు ఇది ఉందంటే గనక ఏ కుటుంబమైన అద్భుతముగా ముందుకు సాగుతుందండి. ఏదో పొరపాటు నేను అన్నానండి, సారీ అండి, గబుక్కుని వచ్చేసింది ఆ మాట, ఏమనుకోబాకండి అని అంటే సరిపోద్ది కదా. సమాధానం పడవాలని వాక్యం చెప్తుంది, దాన్ని నేను వివరిస్తున్నాను అంతే.
ఆ తర్వాత కూడా మనం ఇక్కడ చూస్తే, మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు అంటే విడిచిపెట్టకూడదు అని అర్థం. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే అవిశ్వాసి అయినటువంటి భార్య, అవిశ్వాసి అయిన భర్త. ఫస్ట్గా అవిశ్వాసి అయిన భర్త దగ్గరికి వద్దాం. ఎలా జరిగింది వీళ్ళకి వివాహము? ఇష్టానుసారంగా చేసుకోవడం, అంతే కదా. అవిశ్వాసి అంటే అర్థం ఏంటి? దేవునిని విశ్వసించలేకపోవడం, ఇష్టం వచ్చినటువంటి వాళ్ళను వివాహం చేసుకోవడం. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ నాకు పరిచయం అయ్యారు. ఆవిడ అన్యుల కుటుంబం నుంచి వచ్చినది. అయితే అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. ఆమె సాక్ష్యం దాదాపు 2 గంటలు ఉంటుందండి. తర్వాత నేను ఒకసారి ఏదో మా మందిరంలో వాక్యం చెప్పడానికి కూడా నేను పిలిచాను. అద్భుతంగా వాక్యం చెప్పింది. నేను అన్నాను, అమ్మ మీ ఆయన ఏం చేస్తారు అని అంటే, మా ఆయనకి రక్షణ లేదండి, మా ఆయన విశ్వాసి కాదని చెప్పినప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళా కలిసినప్పుడు సంతోషంగా నా దగ్గరికి వచ్చి చెప్పింది ఏమనంటే, ఆయన బైబిల్ చదువుతున్నారండి, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళట్లేదు. చాలా సంతోషించాను, దేవుని నామాన్ని మహిమపరిచాను, స్తుతించాను. ఆ విధముగా అంటే అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు భార్య యొక్క భక్తి జీవితము ద్వారా, భార్య యొక్క ప్రార్థన జీవితము ద్వారా, భార్య యొక్క దేవునిని గౌరవించి ఆ మందిరాలు వెళ్ళట విషయంలో ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితము ద్వారా భర్తలో కూడా ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. అదే విధముగా ఒక అవిశ్వాసి అయినటువంటి భార్యను ఒక క్రైస్తవ యువకుడు ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఎంతగా ప్రేమించాడంటే, ప్రేమలో అలాగే ఉంటుంది కదండి, దేన్నైనా వదిలిపెట్టేసేసేటువంటి పరిస్థితిలోనికి వచ్చేసాడు. ఆ అబ్బాయి కొంత సేవ చేస్తూ ఉన్నాడు. పైగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి చాలా ఎస్టాబ్లిష్గా ఒక మినిస్ట్రీని హైదరాబాద్లో ప్రారంభించాలని అతను ఎంతగానో కోరుకున్నాడు. బాగా వాక్యం చెప్పేటువంటి ఆ పరిస్థితి ఆ అబ్బాయికి ఉన్నది. యూత్ బిడ్డలను నడిపించడం, సువార్తను చెప్పడం, అనేక మందికి క్రీస్తు ప్రేమను గురించి తెలియచేయటం. అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయి యొక్క ప్రేమలో పడ్డాడో ఇతని యొక్క ఆధ్యాత్మిక స్థితి నెమ్మదిగా తగ్గిపోవడం జరిగింది. తర్వాత ఆ స్త్రీ ఏముందంటే, పర్వాలేదు, నీది నీదే, నాది నాదే, మన ఇద్దరం ఇష్టపడ్డాం కదా, మన ఇద్దరం వివాహం చేసుకుందాం, నేనైతే నీ దాంట్లోకి రాలేను, అప్పుడే నేను రాలేను, అవి నా టైం పడుతుంది, నేను నమ్మాలి, ఆ బైబిల్ గ్రంథంలో చదవాలి, వీలున్నప్పుడు వస్తుంటాలి నీతో పాటు చర్చికి, బట్ రైట్ నవ్ అయితే నేను క్రైస్తవురాలుగా నేనైతే మారలేను, నీది నువ్వు చేసుకో, నీ భక్తి, నాది నేను చేసుకుంటా, నేను చదువుతాను వాక్యం, ఆ విధముగా ఉంటే నేను సహకరిస్తాను నీకు అన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొన్ని నెలలకు మనం అమెరికా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆవిడ. అమెరికా వెళ్ళిపోదాం, అక్కడ కూడా చేసుకోవచ్చు నువ్వు కావాలంటే అని చెప్పి అమెరికా తీసుకుని వెళ్ళిపోయింది. అమెరికా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆమెలో మార్పు రావడం ప్రారంభించింది. ఎందుకనగా ఆమెలో దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియదు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు తెలియదు. బేస్ లేనటువంటి జీవితం వలన ఆమెలో మార్పు రావడం జరిగింది. ఇతనిని తోలనాడడం మొదలుపెట్టింది. అలా 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 గొడవలు వచ్చేసి అతనికి పరిస్థితి ఎంతవరకు ఇదైందంటే, అతని పేరు కూడా మార్చుకునేటువంటి, మంచి క్రైస్తవ పేరు కూడా అతను మార్చుకునేటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయి, పతనం అయిపోయిన తర్వాత, ఆయన దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ గెట్ అవుట్ అంది. ఒకనొక దినమున కట్టు బట్టలతో అతను అమెరికా నుండి హైదరాబాద్ వచ్చేసాడు. ఎందుకో తెలుసా అండి? అవిశ్వాసి అయినటువంటి భార్య వలన. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు, లేదంటే విశ్వాసి అయినటువంటి భార్య ఉన్నప్పుడు వారిని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు మారలేదు ఆమె? ఎందుకు మారలేదు? నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మాట్లాడినటువంటి ఒక
కుటుంబం గురించి. ఎందుకు మారలేకపోయాడు ఇతను? ఎందుకు ఈమె యొక్క భర్త మారాడు? ఈమె ఆ క్రైస్తవ ప్రమాణములలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలా. బైబిల్ చదవడం మానలా, ప్రార్థన చేసుకోవడం మానలా, మందిరానికి వెళ్ళటం మానలా, బిడ్డలను దేవునిలో పెంచటం మానలా. నా పిల్లలు కదండి, నేను కన్న పిల్లలు గనక నేను నా యొక్క విశ్వాసంలోనే పెంచుతాను అని ఒక అండర్స్టాండింగ్ చేసుకుని భర్త దగ్గర ఆ విధంగానే పెంచింది. ఆ యొక్క ప్రమాణాల మీద నిలవబడినప్పుడు ఖచ్చితంగా భర్త మారుతాడు. ఇక్కడ ఈ వేరస్ నేను చెప్పినటువంటి ఈ యొక్క అమెరికా వెళ్ళినటువంటి కుటుంబం గురించి ఈ భర్త ఆ క్రైస్తవ ప్రమాణముల మీద నిలబడలేకపోయాడు. ఆమెతో పాటు కలిసిపోయాడు. ఒకప్పుడు చక్కని వాక్యం చదివి సువార్తను ప్రకటించి దేవుని ప్రేమను అన్యులకు తెలియజేసి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని కనపడిన వాళ్ళందరికీ చెప్పి యూత్ బిడ్డలందరూ నడిపించి సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రమాణాల మీద నిలబడలేకపోయాడు గనక అవిశ్వాసి అయిన భార్యలో విశ్వాసి అయిన భర్త కూడా కలిసిపోయాడు గనక వాళ్ళ కుటుంబం ఏమైందండి? విచ్ఛిన్నమైనది. నేను గమనించిన విషయం చెప్తున్నానండి. దేవాది దేవుడు ఈ లోకములో ఉన్న సమస్తమైన మానవాళి ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఎవరైనా ఏ యొక్క సిద్ధాంతాలు ఉన్నప్పటికీ మనిషిని పుట్టిన ప్రతివాడు కూడా దేవుని బిడ్డే. కానీ వాళ్ళు ఎప్పుడు నా యొద్దకు వస్తారు, ఎప్పుడు నన్ను తెలుసుకుంటారు, నేనే లోకరక్షకుడని ఎప్పుడు తెలుసుకుంటారని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. మనుషులుగా పుట్టిన ప్రతి వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. అయితే ఆ మనుష్యుల యొక్క సమస్తమైన మానవాళి నిమిత్తము ఆ మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటండి? మళ్ళీ అగైన్ దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకున్నాడని మొట్టమొదటి ఆశీర్వాదము ఆయన నోటి నుండి పలికినటువంటి ఆ ఆశీర్వాదమునే సాతాను కొట్టేస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకనగా భార్యాభర్తలు విడాకులు, లేదంటే పిల్లలు లేకపోవడం, లేదంటే పిల్లలు అసలు వద్దే అనుకోవడం, మీరు గమనించండి, ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఆ ఆశీర్వాదం అనే అపవాది కొట్టేస్తున్నాడు. మొట్టమొదటి ఈ ప్రణాళిక ఈ యొక్క ప్రజల ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ ఉద్దేశమైన మొట్టమొదటి ఆశీర్వాదమనే అపవాది కొట్టేసి ఆ యొక్క కుటుంబాలను విడాకులు అనేటువంటి దాంట్లో విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ బిడ్డలను రకరకాలైనటువంటి అట్రాక్షన్స్లో పడవేసి బిడ్డలు దేవునిలో ఎదగకుండా చేస్తూ ఉన్నాడు. అయితే క్రైస్తవులుగా మన బాధ్యత ఏమిటి? ఈ రోజున దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్నటువంటి వారముగా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? క్రైస్తవ బిడ్డలుగా వాక్యము మీద నిలబడేటువంటి వారముగా, వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారుగా, నిజ దేవుణ్ణి సేవించేటువంటి వారముగా మన కుటుంబ వ్యవస్థను ప్రార్థనతో కట్టాలి. మన కుటుంబ వ్యవస్థను నీతి కలిగినటువంటి జీవితముగా కట్టాలి. మన కుటుంబ జీవితాలను దేవుని యొక్క వాక్య పునాది మీద కట్టాలి. ప్రార్థన కంచితో మన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితముగా ఆ పటిష్టమైనటువంటి క్రైస్తవ జీవితానికి అది ఒక పునాదిగా ఉండి దేవుడు ఆది కాండములో చెప్పినటువంటి ఆ ఆశీర్వాదము మన కుటుంబాలలో నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడి ప్రణాళిక మన కుటుంబము ద్వారా, మన బిడ్డల ద్వారా నెరవేర్చబడుతుంది. కనుక ఊరికనే మనకు వివాహాలు అయిపోలేదండి. స్త్రీ కానీ, పురుషుడు కానీ, భార్య కానీ, భర్త కానీ ఆ కుటుంబ వ్యవస్థను ఒక ఆశీర్వాదకరముగా, ఒక దీవెనకరముగా, ఒక దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబముగా, దేవునికి ఉపయోగపడేటువంటి కుటుంబముగా మార్చడానికి మనం కృషి చేద్దాం, మనం ప్రయత్నం చేద్దాం. వస్తాయండి, ఆటంకాలు వస్తాయి. నేను కూడా మనిషినే, నేను కూడా కుటుంబ సభ్యురాలి, నేను ఒక భార్యనే. వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఈ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, కలతలు వస్తాయి,
కోపతాపాలు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టేసేసి ఒకరికొకరు సమాధాన పడుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ఆ కుటుంబాన్ని దేవుని కుటుంబముగా మలుచుకొనడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రార్థనాపూర్వకముగా. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన యొక్క చిత్తములో ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదమును మన జీవితములో పొందుకోవడానికి మనమందరము కృషి చేద్దాం. దేవుడు అటువంటి కృప వాక్యం అన్న మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.